ఓకే మాస్టర్స్. జిమ్ లో జరిగిన ప్రతి ఒక్క ఆత్మస్వరూపానికి నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించిన మనందరి గురువు గారైన పత్రిజీకి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకున్నాం మాస్టర్స్. ఇంత అద్భుతంగా రోజుకు ఒక మాస్టర్స్ ద్వారా ఎంతో గొప్ప జ్ఞానాన్ని అందుకుంటున్నాము. అలాగే ఈ రోజు ఎంతో గొప్ప జ్ఞానాన్ని అందించడానికి వెంకటరెడ్డి సార్ వచ్చారు మాస్టర్స్. మన జిమ్ సెక్షన్ కి సార్ గారు తీసుకున్న టాపిక్ వచ్చేసి యోగ సాధనలు. సార్ మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం సార్. థ్యాంక్ యూ సార్. ఓవర్ టు యూ. సంతోషమ్మా, సంతోషం. ఓకే మేడం, మొట్టమొదట మనల్ని అందరినీ కూడా ఈ మార్గంలోకి తీసుకొచ్చినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్కి శతకోటి వందనాలు. అలానే ఈ జూమ్ సెక్షన్ లో మనల్ని అందరినీ కూడా ఈ జూమ్ సెక్షన్ లో కలిపినటువంటి బ్రహ్మాస్ ఛానల్ మెడిటేషన్ నిర్వాహకురాలు నీరజ మేడం కి ధన్యవాదాలు. ఈ రోజు సెక్షన్ లో మమతా మేడం నన్ను ఆహ్వానించి ఈరోజు క్లాస్ చెప్పమని అడిగినందుకు మేడం కి మరీ మరీ ధన్యవాదములు. మరి ఈ జూమ్ సెక్షన్ లో ఉన్న ప్రతి ఒక్క సాధకులకి కూడా నా హృదయపూర్వక ధ్యానాభివందనాలు. ఓకే మాస్టర్స్, ఈరోజు యోగా సాధన తద్వారా మన జీవితంలో యోగ సాధన ద్వారా మనం ఏమి పొందుతున్నాం అనే దాని మీద నా అనుభవాన్ని జోడిస్తూ చెప్పే ప్రయత్నం జరుగుతుంది. అందరికీ తెలుసు, నా పేరు వెంకరెడ్డి. నేను విజయ డైరీలో పనిచేసి రిటైర్ అయ్యాను. సో నేను రిటైర్ అయిన తర్వాత ఆ ఖాళీ సమయాన్ని రెగ్యులర్ గా యోగ సాధన, ధ్యాన సాధన, అలానే ధ్యాన ప్రచారం చేస్తూ నా సమయాన్ని అద్భుతంగా మలుచుకుంటూ ముందుకెళ్తున్నటువంటి స్థితిలో నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను. మనందరికీ తెలుసు, మనందరము ధ్యానము ద్వారా ఎంతో ఆరోగ్యాన్ని పొందాం. ధ్యానం ద్వారా చాలా అద్భుతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాం. అలానే ధ్యానం ద్వారా అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని పొందుతున్నాము. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఒక ధ్యాన సాధన చేస్తున్నాం అంటే ఎలాంటి డౌట్ లేదు. మన వయసు ఎంతో అంతసేపు, కొంతమంది గంట సేపు, కొంతమంది 2 గంటలు 3 గంటలు చేస్తూ ఉన్నాం. ఎంత చేసినప్పటికీ కూడా మనలో ఎక్కడొక దగ్గర మానసిక, శారీరక, సామాజిక, ఆర్థిక సమస్యలు పట్టి పీడిస్తున్నాయి అని నేను అనుకుంటున్నా. ఎందుకని? ఆలోచించండి ఒక్కసారి మంచి మనసు పెట్టి. ఈ శరీరం, ఎందుకంటే ఆధ్యాత్మిక జీవితము, ప్రాపంచిక జీవితము ఏది గొప్పది అంటే, ఆధ్యాత్మిక జీవితం ఎంతైతే గొప్పదో ప్రాపంచిక జీవితం కూడా అంతకు మించి గొప్పదనే నా భావన. అలానే ఆత్మ గొప్పదా, శరీరం గొప్పదా అంటే అసలు విడగొట్టి చూడడానికి అవకాశమే లేదనేది నా భావన. కాబట్టి ఆత్మ అనేది ఆధ్యాత్మిక జీవితం అయితే, శరీరము ప్రాపంచిక జీవితం. ఈ ప్రాపంచిక జీవితంలో ఈ శరీరం కదలికలు కావాలి అంటే ఎనర్జీ కావాలి.
దేని ద్వారా వస్తాయి మనకి? ధ్యానము ద్వారా, పంచేంద్రియాల ద్వారా, ప్రకృతిలో ఉండే కాస్మెటిక్ ఎనర్జీ ద్వారా మనం శక్తిని పొందుతూ ఉన్నాం. మరి రుగ్మతలు ఎందుకు తగ్గట్లేదు అంటే శరీరము కదలికలు లేకుండా శరీరము ఉత్తేజం అవ్వడం కష్టము. ఎందుకు? శరీరానికి కావలసినటువంటి పోషక విలువలు నిత్యము అందాల్సినటువంటివి మాంసకృతులు, పిండి పదార్థం, కొవ్వు, పీచు పదార్థం, మినరల్స్, విటమిన్స్ అండ్ ఎంజైమ్స్. ఎక్కువ భాగం మనకు బయట నుంచి ఆహారం రూపంలో మన శరీరానికి అందినప్పటికీ శరీర కదలికలు ఉంటే తప్ప కొన్ని లోపల ఎంజైమ్స్ రిలీజ్ అవ్వవు. పాతకాలంలో శరీరాన్ని కష్టపెట్టేవాళ్ళు, కష్టేపలే. శరీరం రెక్కాడేది, డొక్కాడేది. ఇవాళ మీ అందరికీ తెలుసు, రెక్కలైతే ఆడటం లేదు, డొక్కైతే బాగా కదలదు. ఏమన్నా డౌటా దీంట్లో? ఎలాంటి డౌట్ లేదు. టెక్నాలజీ రూపంలో మన నెత్తిని మనం మట్టేసుకుంటాం. అక్కడే టెక్నాలజీని వదిలేద్దామా? వదలడానికి కుదరదు. మరి ఏం చేయాలి? ఎప్పుడో దీనికోసమే ఎన్నో వేల సంవత్సరాల క్రితం మనకి రకరకాల యోగ సాధనలో అలవాటు అయ్యాయి. భక్తి యోగం అని, రాజయోగం అని, హఠయోగం అని రకరకాల యోగాలు మనకి వచ్చినప్పటికీ మనకి పతంజలి అందించినటువంటి యోగ సూత్రాలు అనే అద్భుతమైన గ్రంథం మన భారతీయులకి అందింది. అది ఎన్నో సంవత్సరాల క్రితం మనకి అందినప్పటికీ దాని అవసరం గతంలో ఎప్పుడు కూడా మానవాళికి అవసరం రాలేదు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఆ రోజు కష్టపడ్డారు, ఆహారం తీసుకున్నారు, బ్యాలెన్స్ అయింది. ఇవాళ తీసుకుంటున్నామే కానీ కష్టం లేదు. అంటే ఇన్పుట్ కి అవుట్పుట్ కి బ్యాలెన్స్ వచ్చింది. మరి టెక్నాలజీ పెరిగింది, శరీరాన్ని మొద్దుపరుచుకుంటున్నాం. మరి ఈ శరీరాన్ని, టెక్నాలజీని వదలకూడదు, మన శరీరం ఉత్తేజం అవ్వాలి. ఎలా సాధ్యం? అందుకనే యోగ సాధనని తీసుకొచ్చాడు పతంజలి మహాముని. పతంజలి మహాముని చాలా అద్భుతంగా యోగాన్ని 8 భాగాలుగా దీన్నే అష్టాంగ యోగం రూపంలో పతంజలి మనకు అందించినటువంటి వాటిల్లో 8 అంగాలని మనకి పరిచయం చేశాడు. వాటిలో మొదటిది యమము, నియమము, ఆసనము, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానము, సమాధి అనే 8 అంగాలని మనకి పరిచయం చేసినటువంటి పతంజలి అందించినటువంటి యోగ సూత్రాలు. అయితే నేటి కాలంలో ఆసనాలు, ప్రాణాయామాల ద్వారానే ఈ శరీరం ఉత్తేజం అవుతుంది, శక్తివంతం అవుతుందని పోకలాడుతూ తక్కిన 6 విషయాల మీద శ్రద్ధ వహించట్లేదు. యోగ సాధన అంటే నా దృష్టిలో మన జీవన విధానం, మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అని చెప్పటమే యోగ సాధన. యోగ యొక్క అర్థం యోగ చిత్త వృత్తి నిరోధక. చిత్తములో వచ్చే ఆలోచనలను నియంత్రించుకోవడం అని కూడా అంటారు. లేదా కలయిక, శరీరం మనసు కలయిక అని కూడా కొందరు అంటారు.
ఏ రూపంలో ఏది చెప్పినా శరీరాన్ని ఉత్తేజంగా ఉంచాలి అంటే ఇక్కడ కదలికలే ప్రధానం. యమము అంటే సార్ ఏం చెప్తారంటే మన పనుల వలన గాని మాటల వలన గాని ఇతరులకు బాధ కలిగించకుండా ఉండటం అహింస. దీనిని ఇంకొక రకంగా చెప్పుకోవాలంటే యావత్ ప్రపంచాన్ని ప్రేమించడమే అహింస. అంటే యమమంలో మళ్ళీ అహింస, సత్యము, అస్థేయము, బ్రహ్మచర్యము అనేటివి, అపరిగ్రహము అనేటివి ఇందులో ఇమిడి ఉంటాయి. అహింస అంటే మన వలన మాటల వల్ల కానీ ఇతరులకు బాధ కలిగించకుండా ఉండటం అహింస. దీనిని ఇంకో రకంగా చెప్పాలనుకుంటే యావత్ ప్రపంచాన్ని ప్రేమించడమే అని యమములో అహింస అనేది తెలియజేస్తుంది. అలానే సత్యం, నిజాన్ని చెప్పడం, మన కళ్ళతో చూసిన దాన్ని, చెవులతో విన్నదాన్ని, మన మనసుతో ఆలోచించిన దాన్ని మాత్రమే మాట్లాడటం, మనసు, కర్మ, వాక్కుల ద్వారా నిజాన్ని మాట్లాడటం, ఇది సత్యం కిందకి వస్తుందని పతంజలి సార్ పేర్కొన్నాడు. అలానే అస్థేయము, ఇది ఇతరులకు సంబంధించినది దొంగతనం చేయకుండా ఉండడం, అంటే వాళ్ళ అనుమతి లేకుండా వారికి సంబంధించిన ఏ వస్తువునైనాను తీసుకోకుండా ఉండటమే అస్థేయం. అంటే చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ తో ముందుకెళ్తాం. అలానే బ్రహ్మచర్యం, దీని నిజమైన అర్థం వివాహము చేసుకోకుండా ఉండటం లాంటి బ్రహ్మచర్యం అర్థం చెప్పుకోవడం కంటే సరైన వివాహ సంబంధాన్ని కొనసాగించడం, సరైన దాంపత్య జీవితాన్ని ఆచరించడం అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ బ్రహ్మచర్యం అనేది బౌద్ధంలోంచి తీసుకోబడినదా, హిందూ సాంప్రదాయం అనేదా అన్నది ఈ పుస్తక పరిధిలోనికి కాదని మనది. అలానే ఈ యమమంలో చివరినిది అపరిగ్రహం, అంటే ఇతరుల నుండి ఏమీ ఆశించకపోవడం, ఇచ్చిన తీసుకోకపోవడం, అంటే మనకున్న దానితో సంతృప్తిగా ఉండటము. ఈ చర్యలన్నీ యమమము కిందకే వస్తాయి. అలానే రెండు నియమము, అంటే యమమం అయిపోయింది. యమములో ఈ 5 రకాల నియమాలు ఉంటాయి. ఇప్పుడు నియమం, దీనికి కూడా 5 భాగాలుగా విభజించారు. శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానం. అపరిగ్రహము అంటే ఇతరుల నుండి ఏమీ ఆశించకపోవడం, ఇచ్చిన తీసుకోకపోవడము, అంటే మనకున్న దానితో సంతృప్తిగా ఉండటము. నియమం శౌచము, శుభ్రత అని అర్థం. శౌచము అంటే శుభ్రత అని అర్థం. ఇది బయటకు మనము శుభ్రముగా ఉండటం, అభ్యంతరం కూడా శుభ్రంగా ఉండటం అని చెప్పుకోవచ్చు. అంటే శారీరక, మానసిక పరిశుభ్రం, అంటే స్వాతిక ఆహారము తీసుకుంటూ శారీరకముగాను హర్షవర్గాన్ని జయించి మానసికంగాను పరిశుభ్రతను పాటించడమే శౌచము అని నియమములకు ఒక భాగంలో చెప్తాడు. అలానే రెండు సంతోషం, మనము మన కర్మలను సక్రమముగా చేసి దాని ద్వారా ఏమి వచ్చిందో దానితో ఆనందముగా ఉండటమే సంతోషము. మన కర్మలను సక్రమముగా చేసి దాని ద్వారా ఏమి వచ్చిందో దానితో ఆనందంగా సంతోషం. ఆ నియమాల కిందనే తపస్సు, మన మనసుని సాధ్యమైనంతగా బంధాల నుండి దూరముగా ఉంచుకొని ఆనందాన్ని, కష్టాన్ని, సుఖాన్ని, దుఃఖాన్ని ఒకేలా చూడటమే తపస్సు. అర్థంగా? తపస్సు అంటే మన మనసుని
సాధ్యమైనంతగా బంధాల నుండి దూరముగా ఉంచుకొని ఆనందాన్ని, కష్టాన్ని, సుఖాన్ని, దుఃఖాన్ని ఒకేలా చూడడమే తపస్సు. అలానే స్వాధ్యాయం అంటే తనని తాను తెలుసుకోవడం, స్వాధ్యాయముగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఆధ్యాత్మిక గ్రంథాలను చదవటము, జ్ఞానాన్ని సంపాదించుకోవడము, సత్పురుషులతో సాంగత్యం మొదలైనవి కూడా స్వాధ్యాయము అని కొందరి వారికి వ్యాఖ్యానము. ఈశ్వర ప్రణిధానము మనల్ని మనం పూర్తిగా సృష్టికర్తకు సమర్పించుకోవడమే, సృష్టికర్త మీద నమ్మకం ఉంచుకోవడమే ఈశ్వర ప్రణిధానం. మూడవది నియమము ఆసనాలు. స్థిర సుఖ ఆసనము అంటే ఏ భంగిమలో అయితే మనము స్థిరముగా సుఖముగా ఉండగలమో అదే ఆసనము అని చెప్తాడు పతంజలి సార్. మన శరీరాన్ని కొన్ని భంగిమలలో ఉంచినప్పుడు శరీరములో శక్తి విడుదలవుతుంది. వీటి వలన శరీరములోని నాడీ వ్యవస్థ, హార్మోన్ల యొక్క వ్యవస్థ మధ్య మరింత సమన్వయం, సమతుల్యత ఏర్పడి శరీరం దృఢమవుతుంది ఆసనాల ద్వారా. మరి 4 ప్రాణాయామము. మన శ్వాసని నియంత్రణలో ఉంచడమే ప్రాణాయామం. కుంభకము అనే దానికి విశిష్ట ప్రాముఖ్యత ఉన్నది. కుంభకం అంటే బిగించటం, దీనిలో గాలిని బంధించి ఉంచడంగా చెప్పుకోవచ్చు. ప్రాణం అంటే దానికి కూడా విస్తృతమైన అర్థం చెప్పబడింది. ప్రాణం అంటే శ్వాస అనే కాకుండా ఇంకా వివరంగా చెప్పబడింది. ప్రాణాయామం వలన ధ్యానానికి అనుకూలమైన స్థితిని శరీరము, మనసు పొందుతాయి. ప్రాణాయామం వలన ధ్యానానికి అనుకూలమైన స్థితిని శరీరము, మనసు పొందుతాయి. దేని ద్వారా? ప్రాణాయామం ద్వారా. అలానే ప్రత్యాహారం. ప్రత్యాహారం అంటే మన ఇంద్రియాలని మన స్వాతంత్రంలో ఉంచుకోవడమే ప్రత్యాహారం. మనకి ఉన్న 11 ఇంద్రియాలని మనం వాటి పనుల నుండి వెనుకకు మరల్చడమే ప్రత్యాహారము. మనకి ఉన్న ఇంద్రియాలు స్వాధీనంలో ఉంచుకోవడమే ప్రత్యాహారం. మనకి ఉన్న 11 ఇంద్రియాలని మనం వాటి పనుల నుండి వెనుకకు మరల్చడమే ప్రత్యాహారము అంటాడు సార్. ఈ 11 ఇంద్రియాలు 5 జ్ఞానేంద్రియాలు అంటే కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం, వీటిని జ్ఞానేంద్రియాలు అంటారు. 5 కర్మేంద్రియాలు చేతులు, కాళ్ళు, వాక్కు, జననేంద్రియాలు, విరేచనము ద్వారా. ఆఖరిది ఉపేంద్రియము అంటే మనస్సు. ఇవన్నీ 11 ఇంద్రియాలలో వాటి వివరాలు. తర్వాత అది ప్రత్యాహారం కిందకి వస్తుంది. అంటే ఈ ఇంద్రియాలని నియంత్రించుకోవటము లేదా స్వాధీనంలో ఉంచుకోవడమే ప్రత్యాహారం అని అర్థం. ధారణం, ఏకాగ్రతని ధారణాన్ని పేర్కొన్నాడు పతంజలి. ఏదైతే మనం ఏకాగ్రతని ధారణాన్ని కూడా పేర్కొన్నాడు పతంజలి సార్. మన మనసుని ఒక ప్రత్యేకమైన దాని మీద కేంద్రీకరించడమే ధారణ. అది ఏదైనా కావచ్చు, రూపము కావచ్చు, శబ్దము కావచ్చు, ఊహ కావచ్చు, మంత్రం కావచ్చు. వాటి పైన కొద్దిసేపు దృష్టి నిలపడమే ధారణ. ధారణ నుంచి ధ్యానానికి మార్గము సుగమం అవుతుంది. 7వ మెట్టు ధ్యానము. ప్రత్యేకమైన ధారణని ధ్యానము అంటారు. ధ్యానము వలన ఆలోచన స్రవంతి నుంచి మనసు మరలుతుంది. ధ్యానము వలన సమాధిని పొందడానికి వీలు ఏర్పడుతుంది. ధ్యానానికి ప్రమోషన్ సమాధి స్థితి. ఈ సమాధి స్థితి అంటే ఇది ఒక అలౌకికమైన స్థితి, వర్ణించడానికి వీలు కాని స్థితి. మన ఆత్మ పరమాత్మను పొందే స్థితిని సమాధిగా వివరించడం జరిగింది. దీనిలో ధ్యానము, ధ్యేయము అనేవి ఏకమవుతాయి. నది సముద్రాన్ని చేరి
మమేకమైనట్టుగా ధ్యానము చేసేవాడు ఆ ధ్యానములోనే కలిసి సృష్టికర్తతో ఐక్యమవుతాడు. ఇదే సమాధి స్థితి. పైన పేర్కొన్న అష్టాంగ యోగములో మొదటి 5 భాగాలు కలిపి బహిరంగముగా పేర్కొంటారు. చివరి 3 భాగాల్ని అభ్యంతర యోగగా పేర్కొంటారు. అంతేకాకుండా ధారణ, ధ్యాన, సమాధుల్ని కలిపి సంయమం అని కూడా అంటారు. ఇక్కడ సమాధి మరింత లోతుగా కూడా వివరించబడింది. ఇది పతంజలి ఇచ్చినటువంటి యమ నియమాలు. మీకు అర్థం కాలేదా? ఇప్పుడు దాకా యమ నియమాలు మనం వివరాలు అడిగితే యోగ సాధన అంటే ఇదంతా మనం ఎక్కడో విన్నట్టుందిగా, విన్నావా లేదా? ఇప్పుడు మనము యమములో చెప్పుకున్నటువంటి 5 భాగాలు గాని, నియమములో చెప్పుకున్నటువంటి 5 భాగాలు గాని, ఆసనాలలో గాని, ప్రాణాయామాలలో గాని శ్వాస మీద ఎలా ఉండాలనే దాని మీద పెట్టుకుని, సో అలానే ప్రత్యాహారం అంటే ఏంది, ధారణ అంటే ఏంది, ఇవన్నీ ఎక్కడ విన్నామో చెప్పండి? పతంజలి ఇచ్చినటువంటి గ్రంథంలో ఉండేటి అన్ని కూడా పతంజలి ఇచ్చినటువంటి పిఎస్ఎస్ఎం బాటలో ఉండే మనకి 18 ఆదర్శ సూత్రాలలోనే ఇమిడి ఉంటాయి. మరేమి ఎక్కడో లేదు. అక్కడ ఉండేది ఇక్కడ ఉంది. కాకపోతే అది ఒక గ్రంథం, ఒక సిస్టమాటిక్ లో సాధించాడు. కొంచెం కష్టతరంగా, మనకి పత్రిజీ సారు సులభతరంగా అవన్నీ కూడా యమ నియమాలన్నీ కూడా మన 18 ఆదర్శ సూత్రాలలోనే ఇమిడి ఉన్నవి అని మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు దాకా నేను చదివి వినిపించినటువంటి ఏది తీసుకున్నా మనం ఆచరించే 18 ఆదర్శ సూత్రాలలోనే ఉన్నవి. కాబట్టి ఈ శారీరకంగా వచ్చే జబ్బులు చెప్పాను కదా, మన శరీరానికి దేని ద్వారా రుగ్మతలు ఏర్పడతాయి? మానసిక, శారీరక, ఆధ్యాత్మిక, సామాజిక పరంగా మనకు ఏర్పడతాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే తీసుకునే ఆహారం ద్వారా, చేసే ఆలోచనల ద్వారా, మనం చేసే వ్యవహారం ద్వారా, మనం నలుగురితో మన సంబంధ బాంధవ్యాలని నడిపే ద్వారా ఈతల్లోనే మనకు వస్తాయి జబ్బులు. అయితే ధ్యానము ద్వారా ఈ సమస్యలన్నీ తీరినప్పటికీ మనకి పత్రిజీ సార్ యొక్క అంతరంగికుల్లో ఒకరైనటువంటి దామోదర్ రెడ్డి సార్ చెప్తాడు, ఆహారం ద్వారానే 80 సమస్యలు, మనకి 80% సమస్యలు వస్తున్నాయని చెప్తారు. అది ఆహారం సరే. మరి శారీరకంగా, సో నేను ఇలా కూర్చున్నాను, శరీరం నిట్టూరుగా ఉంది, చెప్తుంది శాస్త్రము శరీరం ఎప్పుడు కూడా నిట్టూరుగా ఉండాలి. నిట్టూరుగా కూర్చున్నప్పుడు వెన్నుపూస స్ట్రైట్ గా ఉంటుంది, కుండలిని శక్తి యాక్టివేట్ అయి మూలాధార చక్రం నుంచి ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ ఒక స్థితిని పెంచుకుంటూ సహస్రానికి చేరాలి అంటే ఆ యొక్క కుండలిని శక్తి ప్రవహించే సుష్మ నాడి స్ట్రైట్ గా ఉండాలని అర్థం. లేకుంటే ఆ ప్రయాణానికి ఆటంకం ఏర్పడుతుంది అని దాని అర్థం. అదే దీంట్లో ఏం చెప్తున్నాం సైన్స్ పరంగా, న్యూరో సిస్టమ్ లో, నాడీ మండల వ్యవస్థలో అతి ప్రధానమైనటువంటి భాగాలు మెదడు, వెన్నుపూస. వెన్నుపూస స్ట్రైట్ గా ఉన్నప్పుడు 33 పూసల యొక్క సమాహారం మన వెన్నుపూస లేదా బ్యాక్ బోన్ లేదా ఫైనల్ కార్, ఏ పేరుతో పిలిచినప్పటికీ 33 పూసల్లో పూసకి పూసకి మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ లో నుంచి నాడులన్నీ కూడా అన్ని అవయవాలకి కనెక్టివిటీ ఉంటాయి.
ఎప్పుడైతే మనం కూర్చున్న భంగిమ లేకుండా దాన్ని వచ్చాము అనుకో, ఆ ఉండాల్సినటువంటి వెన్నుపూస పక్కకి జరగటము, లేకుంటే గ్యాప్ తగ్గిపోవడము, ఏదో ఒక రూపంగా ఆ యొక్క డిస్క్ మధ్యలో ఉండే నరాల మీద ఒత్తిడి కలిగి దాని కనెక్టివిటీ అవయవాల మీద ప్రెజర్ పడి మనకి కొన్ని జబ్బులు కలిగేదానికి అవకాశం. అది ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ పెయిన్ అంతే కదా. బ్యాక్ పెయిన్ మనకి పాతకాలంలో ఏమనేవాళ్ళు, నడుము నొప్పి అనేవాళ్ళు, అవునా కదా. మరి నడుము నొప్పి అంటే ఇప్పుడు నడుము నొప్పి అంటే కుదరదు. ఎందుకని? మనం బ్యాక్ పెయిన్ అన్నాను, స్టేటస్ ఉండాలి కదా. నడుము నొప్పి అంటే పాతది, పాతకాయ చింతకాయ పచ్చది. ఇప్పుడు బ్యాక్ పెయిన్ అంటే బ్యాక్ పెయిన్ అంటే బ్యాక్ పెయిన్ అంటేనే దానికి ఒక స్టేటస్ అన్నమాట. అంటే దీని అర్థము వెన్నుపూస దిగుదాల భాగంలో ఉండే నడ్డి పూసలు అంటే L1, L2, L3, L4, L5 ఈ 5 పూసల్లోనే మనకి ఎక్కువ జబ్బులు వచ్చేదానికి అవకాశం. అలానే మెడ పూసల్లో కూడా మనకి కదిలికలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకి షోల్డర్ పెయిన్ వచ్చినా, నెక్ పెయిన్ వచ్చినా, లేదా చేయి సర్చ్ వచ్చినా, లేదా జీవు అంటున్నా, ఈ పాదాలన్నిటికీ ఏదో ఒక ఇబ్బంది, సర్చు రావటం, బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోవడం, వీటిలన్నిటికీ కూడా ప్రధాన కారణం లోయర్ డిస్కులు, అప్పర్ డిస్కులు. దీనికి యోగ సాధనలో అద్భుతమైనటువంటి పరిష్కారాలు ఉంటాయి. ప్రతి దానికి కూడా శరీరంలో ఏ సమస్య వచ్చినా, శారీరకమైనటువంటి ఏ స్థితి వచ్చినా జబ్బులోంచి బయటికి తీసుకురావడానికి యోగ సాధన ఒక ఆయుధం అని చెప్పవచ్చు. ఎందుకంటే నేను యోగ సాధనలోకి రాకముందు రకరకాల జబ్బులతో సతమతం అవుతూ ఇష్టం లేక యోగ సాధనలోకి వచ్చాను. ఈ యోగ సాధనలోకి వచ్చినప్పుడు నాకు ఇష్టం లేదు. ఎందుకని? 2006లో వచ్చాను నేను యోగ సాధనలోకి. ధ్యానంలోకి 2017లో వచ్చాను. 2006లోకి నాకు రకరకాల సమస్యలు, ఇస్నోఫేలియర్, అలానే షుగరు, గ్యాస్ట్రిక్ ట్రబుల్, బ్యాక్ పెయిన్, రకరకాల సమస్యలతో కొట్టుమిట్టాడుకుంటా ఒక రకంగా డిప్రెషన్. రాత్రులు 1 గంటకి మేలకు వచ్చేది, నిద్ర పెట్టేది కాదు. ఎందుకురా ఈ జీవితం, నా జీవితం ఇలా అయిపోయింది, మా అమ్మ నిద్రపోతుంది, నా బిడ్డలు నిద్రపోతున్నారు, నా భార్య నిద్రపోతుంది, నా ఒక్కరికి ఎందుకు వచ్చిన తిప్పలు, ఈ వాడి జీవితం లేకపోతే ఏంది, చనిపోతే బాగున్నాం అనే స్థితిలో దాకా వెళ్ళినటువంటి స్థితి. మరి యోగ సాధనలోకి ఎప్పుడైతే వచ్చానో ఆ ఫస్ట్ రోజు నేను యోగ సాధనలోకి వెళ్ళినప్పుడు నాకు ఇష్టం లేకుండా వెళ్ళాను. కళ్ళు మూసుకొని ఓ అంటే ఊపిరితిత్తుల్లో నిండిపోద్దా, మరి అంతమంది డాక్టర్లు ఎందుకు, గొంతుకు ఒక డాక్టర్ ఉండాలి, 10 మందికి 100 మందికి ఒక డాక్టర్ ఉండాలి, ఒక్కొక్క అవయవానికి ఒక డాక్టర్ ఉండాలి, ఎంతెంతో చదువుకున్నారే, ఎన్నెన్నో సంవత్సరాల నుంచి వైద్యం చేస్తూ అనేక మందిని ఈ రుగ్మతల్లో నుంచి తాత్కాలిక ఉపశమనం కలిగిస్తున్నారే, మరి ఇక్కడేమో కళ్ళు మూసుకొని అంటే జబ్బులు తగ్గిపోతాయి అంటున్నది ఎంతవరకు నిజం అని ఇష్టం లేకుండా మొదటి రోజు క్లాస్కి వెళ్ళాను. ఎందుకనో మా గురువు గారు యోగ సాధనలో మన్నేపల్లి శ్రీనివాసులు సారు, ఆయన చెప్పే విధానం నచ్చింది. చాలా అద్భుతంగా, మనసుకు నచ్చినట్టుగా, మనసుకు అతుక్కున్నట్టుగా చెప్పగలిగే విధానం నచ్చి మా క్లాసులు 2వ రోజు నుంచి జాయిన్ అయ్యాను. నేనే పెద్దగా చేసిందేమి కాదు, 10-15% ఆచరిస్తేనే 10-15 రోజుల్లో నెమ్ము ఎట్టబోయిందో, ఇసునోకలు ఎట్టబోయిందో నేటి దాకా దాని అమ్మిడికి నేను వెళ్ళాల. నా అమ్మిడికి అది అప్పుడప్పుడు వచ్చినా వెళ్ళిపోతాను. మరి ఇది ఎట్లా సాధ్యం? ప్రాణాయామాలు సాధ్యం కాదా?
ఆసనాల సాధ్యము కాదా? భగవద్గీతలో కష్టే ఫలే అన్నది. శరీరాన్ని కష్టపెట్టు. మరి శరీరాన్ని కష్టపెట్టకుండా ప్రాపంచిక జీవితంలో సంపదని ఎలా సృష్టించబడతాం? ప్రాపంచిక జీవితంలో సంపద లేనిదే ఆరోగ్యకరమైన, ఆనంద ఆహ్లాదకరంగా అవసరాలకి సంపద కూడా అవసరమే కదా. మరి అలాంటి సంపదను సృష్టించాలి అంటే శ్రమని పంచాలి. మరి శ్రమని పంచాలి అంటే ఈ శరీరం ఎలా ఉండాలి? కదిపితేనే శరీరం దృఢంగా తయారవుతుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎగ్జాంపుల్ ఈ 2 చేతులు. కుడి చేతిని అంటే చాలా మంది ప్రాపంచిక జీవితంలో ఒక నానుడు ఉంటుంది. ఎందుకంటే ఈ మిడిల్ క్లాస్ పీపుల్స్ లో ఒక కుటుంబంలో ఒక 5 మంది ఉంటే ఒకరో ఇద్దరు కష్టపడి పనిచేస్తుంటారు, 2, 3, 4 కూర్చొని తింటుంటారు. అందరని నేను అంటుందా, మెజారిటీగా ఈ ఒక్కరో ఇద్దరు కష్టపడే వాళ్ళ మనసుల్లో ఏముంటదంటే, ఏందిరా ఇది నా కర్మ, ఏనాడు చేసుకున్నాను, ఈ కుటుంబం కోసం గొడ్డులాగా చాకరీ చేస్తూ నా సర్వస్వం, నా శక్తినంతా దారపోస్తున్నాను అనే భ్రమలో ఉంటారు. మనలో కూడా చాలా మందికి అభిప్రాయం ఉండి ఉండవచ్చు. మరి నిజమేనా? శరీరం అధికంగా కష్టపడితే శరీరము నిర్వీర్యం అవుతుందా? మై డియర్ మాస్టర్స్, ఒక్క కథ మనసు పెట్టి ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ 2 చేతులు ఉంటాయి, కుడి చెయ్య, ఎడమ చెయ్య. నిర్మాణ పరంగా, ఎముకల పరంగా, నాడుల పరంగా, నరాల పరంగా, కండరాల పరంగా ఈ చేతికి ఎడమ, కుడి చేతికి ఏమన్నా తేడా ఉన్నాయా? లేవు కదా, 2 సమానం. మరి 2 చేతులకి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ప్రాపంచిక జీవితంలో మనం అనుకుంటే నోటి ద్వారా ఆహారము నీరిస్తున్నాం, ముక్కుల ద్వారా గాలి. మరి ఈ 2 చేతుల్లో ఏ చేయి దట్టంగా ఉంది? కొంతమందికి కుడి చేయి దట్టంగా ఉంటుంది. ఎందుకని? వాళ్ళు కుడి చేతితో పనిచేస్తారు. కొందరు ఎడమ చేతితో పనిచేసే వాళ్ళకి ఎడమ చేయి దట్టంగా. ఎందువల్ల ఒక చెయ్యి దిట్టంగా ఉంది, ఒక చెయ్యి ఎందుకు దిట్టంగా లేదు? అందరికీ అర్థమయ్యేది, ఏ చెయ్యి అయితే కదలికలు ఉన్నాయో ఆ చేతికి రక్తం ఎక్కువ ప్రవహించి ఆ చెయ్యి దృఢంగాను దిట్టంగాను తయారవుతుంది. ఏ చెయ్యి అయితే కదలికలు లేవో, తక్కువ ఉన్నాయో ఆ చేతికి రక్తం తక్కువ ప్రవహించి ఆ యొక్క చెయ్య వీక్ గా ఉంటుంది. దేంతో వీక్ గా ఉంటుంది? బాగా పనిచేసే చేతితో పని చేయని చెయ్యి వీక్ గా ఉంది. ఇప్పుడు చెప్పండి మై డియర్ మాస్టర్స్, ఏ చెయ్య వీక్ గా ఉంది? కష్టపడే చెయ్యి వీక్ గా ఉంటుందా? ఉండదు. కష్టపడేది దిట్టంగా ఉంది, సుఖపడేది వీక్ గా ఉంది. మరి మనం ఏమనుకుంటున్నాం, నేనేదో ఈ కుటుంబం కోసం కష్టపడితే నేను వీక్ అయిపోయాను, నా శక్తిని అంతా దారిపోతున్నాను బాధపడుతున్నానే. అది మన అపూర్వం, మన అదృష్టం, మన కర్మ ఎలాగానింది. చేయలేదా? వారి కర్మ అలాగాని. మనం కుడి చేతిలాగా ఉండాలి, ఎడమ చేయిలాగా ఉండాలి. అయితే ప్రాపంచిక జీవితంలో పనులు ఏమీ లేవు. టెక్నాలజీ రూపంలో శరీరాన్ని కదిపే పనులన్నీ కనుమరుగయ్యాయి. మరి టెక్నాలజీని వదులుకునే పరిస్థితి లేదు. ఇవాళ పచ్చడి నూరాలంటే బండ మీద పెట్టి రుద్దే పరిస్థితి లేదు. ఒక్క ఏలు కదిలితే చట్నీ అయిపోతుంది, వడ అయిపోతుంది, ఇడ్లీ, దోశ అన్ని అయిపోతుంది. ఒక బటన్ నొక్కితే అంతకుముందు బాయిలో చేదాలి, పెంపులు కొట్టాలి. ఇప్పుడు ఏం లే, ఒక ఏళ్ళతో ఒక స్విచ్ నొక్కితే నీళ్లు పోయి ట్యాంకులోకి వచ్చి మన ఇంట్లోకి నీళ్లు వచ్చాయి. ఒకటనే కాదు, నడిచే పని లేదు, అన్ని
కష్టపడే తత్వమే లేదు శరీరానికి, అలా ఉంది ఈ టెక్నాలజీ. మరి శరీరం కదపమని చెప్తుంది ఆధ్యాత్మిక జీవితము భగవద్గీత. సంపదను సృష్టించాలంటే శరీరం కష్టపడాలి అని అంటుంది భౌతిక శాస్త్రం. మరి టెక్నాలజీ ఏమో మనల్ని కదపకుండా చేస్తుంది. దీంట్లో నుంచి బయటపడడానికే యోగ సాధన అవసరం వచ్చింది నేటి కాలమాన ప్రకారం. అయితే అనిపిస్తుంటుంది చాలా మందికి, ఓ అమ్మ యోగా అంటే అది అర్థ యోగా, శరీరాన్ని బాగా కష్టపెట్టి ఒత్తిడి చేసి వంచి ఏదేదో చేస్తారు, తలకాయ కింద పెడతారు, కాళ్ళు పైకెత్తుతారు. ఓయమ్మ మా అంత కుదరదు, యోగ సాధన మనకి కుదరదు అనే భావన. అంతే కదా, అందరికీ అదే అభిప్రాయం కదా, ఎలాంటి డౌట్ ఏమైనా ఉందా? ఏం లేదు, యోగా అంటే ఓయమ్మ అనిపిస్తుంది. 84 లక్షల ఆసనాలని 84 లక్షల జీవరాశులను దృష్టిలో పెట్టుకొని ఎంత ముందు చూపుతో పతంజలి నేటి కాలమానానికి సూటబుల్ అయ్యే విధంగా ఆ కాలంలోనే మనకి యోగ శాస్త్రాన్ని 84 లక్షల ఆసనాలను మనకి ఇచ్చారు. ఎందుకని సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి అంటే 83,99,999 జీవరాశులు ఒక ఎత్తు అయితే మనిషి డిఫరెంట్. ఎందుకని అవి పట్ల జ్ఞానం లేదు, మనసు లేదు, బుద్ధి లేదు. మనకు అమ్ముడు ఇచ్చి సర్వే జన సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు అని మనకి ఇచ్చాడు. మనమేమైపోయాం, ఈతలన్నిటిని కాపాడాల్సింది పోయి వాటిల్లో ఉండే గొప్పతనాన్ని ఒక ఆసనానికి తీసుకొని మనం మన జట్టుల నుంచి మన బాధల నుంచి బయటపడడానికే తపన పడుతున్నాం. ఎంత దూరపు చూపో చూడండి పతంజలి సార్. గట్టిగా ఎన్ని వేల వందనాలు చెప్పినా పతంజలి సార్ యొక్క రుణం తీర్చుకోలేదు. మరి చెప్పారు కదా దగ్గర ధ్యానము కావాలి అంటే ఆసనము అవసరం ఉంది. ఎందుకని? స్థిరంగా ఉండాలి, సుఖంగా ఉండాలి. స్థిరంగా ఎందుకు ఉండాలి? నేను ఒక అరగంట ఉంటేనే ఈ కాలు అప్పుడు ఇట్లా అనుకున్నా, ఎందుకని మిగిలి. మరి మనం గంట సేపు కూర్చోవాలి అంటే, లేదా 2 గంటలు కూర్చోవాలి అంటే, 3 గంటలు కూర్చోవాలంటే ఈ ధ్యాన స్థితి అలవాటు అవ్వాలి. ఇది కొంచెం కష్టమే. అందరికీ ఏంది ఆసనము అంటే అందరికీ ఒకేలాగా ఉండదు. వాళ్ళ వయసును బట్టి, వాళ్ళకుండే సమస్యను బట్టి, వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ, శరీరం కదిపే విధానాన్ని బట్టి వాళ్ళకి ఆసనాలను డిజైన్ చేసి నేటి కాలమానంలో ఉండే గురువులు 84 లక్షల ఆసనాలలో నుంచి ఒక్కొక్క గురువు కొన్ని ఆసనాలను తీసుకొని వారి యొక్క సాధకుల యొక్క ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేసి వాళ్ళ చేత ఆచరింపచేసి అద్భుతమైన ఫలితాలను తీయగలుగుతున్నట్టు నేటి యోగా గురువులు ఎంతో మంది, వారందరికీ కూడా ధన్యవాదములు. మరి ఈ స్థితిలో యోగ సాధన ఎప్పుడు చేయాలని చెప్తుంది? మొట్టమొదటి ప్రిఫరెన్స్ అంటే సూర్యోదయానికి ముందు చెప్తుంది. సెకండ్ టైం అవకాశం ఉదయం కుదరకపోతే సూర్యుడు అస్తమించిన తర్వాత అని చెప్తుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ నా దృష్టిలో అర్లీ మార్నింగ్ బెస్ట్ యోగ సాధన. ఎందుకని? ఎంటీ స్టమక్ ఖాళీగానే ఉంటుంది, మలమూత్రాలు బ్రహ్మముహూర్తంలో మలమూత్రం సుఖంగా విసర్జించేస్తాం. ఆ స్థితిలో నుంచి మనం స్వచ్ఛమైనటువంటి ప్రకృతిలో స్వచ్ఛమైనటువంటి ఆక్సిజన్ మనకి లభిస్తుంది. ఆ స్థితిలో మనల్ని డిస్టర్బ్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారు. కాబట్టి ఆ సమయం అద్భుతమైనటువంటి సమయం అనే నేను భావిస్తాను. మరి
ఏంటి ఆసనాలు ఏం పెద్ద కష్టమా? చూడండి, ఊరికినే ఎంత ఇది పద్ధతి ఇచ్చినటువంటిదే. ఇప్పుడు ఇలా కూర్చున్నాము, సుఖాసనంలో కూర్చోమన్నారు, ఇలా కూర్చున్నాం. లేదు నాకు కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉంది, అర్ధ పద్మాసనం, ఫ్లెక్సిబిలిటీ ఉంది, పద్మాసనం, పద్మాసనం ఏది పెద్ద కష్టమే లేదే. మనకి ఏది పత్రిక సార్ చెప్పినట్టు సుఖంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. ఎందుకని నీకు సుఖం లేకపోతే ఎక్కువ సుఖం కొనసాగలేదు. కాబట్టి ధ్యాన స్థితికి వెళ్ళాలంటే ఆసనం అలవాటు అవ్వాలి. ఏముంది అది పెద్ద కష్టమా? సో ఈ పద్మాసనం వేసుకున్నందువల్ల ధ్యాన స్థితి, ధ్యానానికి కూడా శ్రీకృష్ణ భగవానుడు కూడా ఈ ధ్యాన ముద్రలోనే ధ్యానం చేసినటువంటి స్థితి. సో రెండు పైభాగాలకి సరే అంటే నాటి పైభాగాలకి అద్భుతమైన శక్తిని అందుకోవడానికి ఈ పద్మాసనం ఉపయోగపడుతుంది. అలానే వజ్రాసనం పెద్ద కష్టమైన పని ఏంటో. వజ్రాసనం నేను ఇటు ఇటు కూర్చొని చేస్తాను. ఎడమ పాదాన్ని ఎడమ పురుగు కిందకి, కుడి పాదాన్ని కుడి పురుగు కింద కొంచి ఈ మధ్యలో కూర్చొని రెండు చేతులు ఇలా. ఇప్పుడు మీ స్థాయి చూస్తూ చెప్తాను. ఇలా కూర్చున్నాం. ఏమైంది కష్టం? ఫస్ట్ లో కొంచెం కష్టంగా ఉంటది. ఇక్కడ ఎక్కడైతే నెట్టుందో 4 మడతలు తుండు కూడా పెట్టుకుంటాం. అవి కొన్ని రోజులకి 3 మడతలు, కొన్ని రోజులకి 2 మడతలు, కొన్ని రోజులకి ఇప్పుడు ఆ తుండు కూడా తీసేస్తే ఫ్రీగా కూర్చోవచ్చు. దీంట్లోనే ధ్యానం చేయొచ్చు, దీంట్లోనే పూజలు పునస్కారాలు చేసుకునే అవకాశం. ఇది వజ్రాసనము అంటారు. వజ్రము అంటే ఎంత అద్భుతం. వజ్రాయి ఆయుధాలలో వజ్రాయుధం ఎంతైతే గొప్పదో, ఆభరణాలలో వజ్రాభరణం ఎంతైతే గొప్పదో, ఆసనాలలో ఈ అద్భుతమైనటువంటి ఆసనం. అన్ని ఆసనాలు ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు, ఖాళీ కడుపుతో చేయాలి. కానీ ఈ వజ్రాసనం ఎనీ టైం చేసుకోవచ్చు. ఆహారం తిన్న వెంటనే కానీ వేసినట్లయితే మనం తీసుకున్న ఆహారం త్వరితంగా జీర్ణమయ్యి ఆ యొక్క శక్తి శరీరానికి అంది గ్యాస్ట్రిక్ ట్రబుల్ లేకుండా శరీరము చాలా అద్భుతంగా తయారవుతుంది. అలానే పాదాలకు రక్తం ప్రసరణ చాలా అద్భుతంగా జరుగుతుంది. పిక్కలు బాగా దృఢంగా తయారవబడతాయి. ఏమైంది? ఏమైనా 5 పైసలు ఖర్చా? లేదు కదా. మరి అట్లాంటప్పుడు చిన్న చిన్నవి ప్రాక్టీస్ చేస్తే వచ్చే ఇబ్బంది ఏంటి? కాబట్టి ధ్యానముతో పాటుగా యోగాను కూడా మనం అందుకోగలిగితే ఇవన్నీ కూడా ఒక కుటుంబంలో పెద్దలు లాంటి విద్యలే. ధ్యానం అన్నా, యోగా అన్నా, ఆయుర్వేదం అన్నా, న్యాచురోపతి అన్నా, ఇవన్నీ కూడా ఒక కుటుంబంలో బిడ్డలు లాంటివి. ఒకదానికి లింక్ సాంప్రదాయబద్ధంగా అద్భుతమైనటువంటి స్థితిగతుల్లో మానవ జన్మని అద్భుతంగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడుతుంది. ఏం పెద్ద కష్టమా? ఇప్పుడు చక్కగా నిలబడతాం. ఇప్పుడు చక్కగా నిలబడతాము. పాదాసనము అంటాము. ఇలా 2 చేతులు పైకి తీసుకొని ముని వేళ్ళ మీద టైట్ గా నిలబడమంటారు. ఏమైంది దీనివల్ల? పిక్కలు దృఢంగా తయారవుతాయి. తొడల కానించి పాదాల వరకు నరాలు దృఢంగా తయారవుతాయి. మడిమికి యాక్టివేట్ అవుతాయి, వేళ్ళన్నీ యాక్టివేట్ అవుతాయి. ఎందుకని? కర్మేంద్రియాలు కదలాలి,
లేకపోతే ఏంటి పనికి రాదు. కాబట్టి ముఖ్యంగా కాళ్ళు చేతులు ఇవన్నీ కదలాలంటే కదిలే కండరాలు నరాలు యాక్టివ్ గా. తర్వాత ఏముంది, వృక్షాసనం. ఇలా ఉంచి 2 చేతులు ఉంచితే వృక్షాసనం. నాకు ఏకాగ్రత కుదరలేదు, నాకు దేని మీద ధ్యాస లేదు, నేను నిలకడగా ఉండలేకపోతున్నాను, నేను ఈ దేని మీద ధ్యాస పెట్టలేకున్నాననే విద్యార్థులు కానీ, లేదా ఒక వృత్తిరీత్యా వ్యాపారరీత్యా ఇబ్బంది పడే సాధకులందరూ కూడా ఈ సింగిల్ లెగ్ బ్యాలెన్స్ అలవాటు చేసుకుంటే ఏకాగ్రత కుదిరేదానికి అవకాశం ఉంది. కాన్సల్టేషన్ విద్యార్థులకి నేటి కాలంలో స్ట్రెస్ ఆ స్ట్రెస్ నుంచి బయటపడడానికి చాలా అద్భుతమైనటువంటి ఆసనాలు. ఏముంది, అర్ధచక్రాసనం. అడుగు గ్యాప్ తీసుకొని 2 నడుము వెనక్కి బ్యాక్, వెన్నుపూస మధ్య పూసలు బాగా యాక్టివ్ అవ్వడానికి ఉపయోగపడతాయి. ప్రాణాయామాలు చేద్దాం. ధ్యానానికి ముందు ప్రాణాయామాలు చేసినట్లయితే ధ్యానంలోకి వెళ్ళడానికి చాలా అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే ధ్యానంలో శ్వాస నడిచేది విఐపి అంటాం శ్వాసని. ఆ శ్వాస ఫ్రీగా నడవాలి అంటే శ్వాస నాడులు బాగుండాలి. శ్వాస నాడులు బాగుండాలి అంటే దానికి ముందు 2 ప్రాణాయామాలు చేసుకొని క్లోజ్ చేసుకొని, సో ధ్యానానికి మనం చేసే సాధనకి ఎలా అనేదాన్ని మనం చర్చించుకున్నాం. ఓకే, ఇప్పుడు సింపుల్ జాగింగ్ అంటే ఒక పని చేస్తే మనకి ఎన్ని లాభాలు రావాలి, 1 కొంటే 2, 1 కొంటే 3 కావాలి. అంతే కదా. మనం బయట మార్కెట్ లో ఏది తీసుకున్నా దాని మీద ఎంఆర్పి ఎంత ఉందనేది కాదు చూసేది, ఇది కొంటే 1 ఉచితమా 2 ఉచితమా. యోగ సాధనలో ఒక యాక్టివిటీ చేస్తే 10 రకాల లాభాలు ఉంటాయి. ఇది కేవలం సింపుల్ జాగింగ్ అంటే శ్వాస నాడులకు వామప్. చూస్తే శ్వాసని తీసుకున్నాం, శ్వాసను వదులుతూ పైకి తీసుకుంటున్నాం, మళ్ళీ న్యాచురల్ గా తీసుకున్నాం. ఏమైంది, ఇది శ్వాసనాడులు వామప్ అయినప్పటికీ షోల్డర్ ని యాక్టివ్ చేసుకోగలిగాం, ఎల్బోని యాక్టివేట్ చేసుకోగలిగాం, 5 ఫింగర్ ని యాక్టివేట్ చేసుకోగలిగాం. అవునా, ఎన్ని లాభాలు? లాభమేమో ఊపిరితిత్తుల్లో నాడులని శ్వాస నాడులను యాక్టివ్ చేసుకోవడానికి. దానికి ప్రత్యామ్నాయంగా మనకేం ఉపయోగాలు, మనకి షోల్డర్ యాక్టివేట్ అవుతుంది, ఎల్బో యాక్టివేట్ అవుతుంది, 5 ఫింగర్స్ జాయింట్స్ యాక్టివేట్ అవుతాయి. ఒకటైతే ఎన్ని ఉపయోగాలు. సో కాబట్టి ఏముంది, అది ఒక అంత కలిపిన 1 అరగంట, ధ్యానము 1 గంట, ఇలా యాడ్ చేసుకుంటే నిజంగా అద్భుతమైనటువంటి స్థితిగతులకి మనం చేరవచ్చు. ఓకే, ఇప్పుడు భస్త్రికా ప్రాణాయామం విడివిడిగా చేద్దాం. ఒక్కొక్క ముక్కుతో బొటనవేలు మూసి, అంటే ఎడమ చిన్ముద్ర, ఇది అద్భుతమైన ముద్ర. మన ధ్యానంలో కూడా అద్భుతమైన ముద్రే. చేతిలో వైకుంఠం, అరిచేతిలో వైకుంఠం అని కూడా అంటారు. 3 త్రిగుణాలని వదిలి జీవాత్మపై పరమాత్మతో లీనం అవ్వడమే చిన్ముద్ర. ఓకే, ఇప్పుడు ఆ ముద్రలో ఉంచి కుడి చేతిని పైకి తీసుకొని బొటనవేలుతో కుడి ముక్కును మూసి ఎడ ముక్కుతో స్పీడ్ గా తీసుకోవాలి, స్పీడ్ గా. అలానే ఎడ ముక్కు మూసి కుడి ముక్కుతో. ఇప్పుడు ఎట్ ఏ టైం 2 ముక్కులు. ఏమన్నా ఖర్చు అయిందా? 5 పైసలు. ఎందుకని? మనం ఏ యాక్టివిటీ చేయాలన్నా శ్వాసే ఇంపార్టెంట్. అందుకనే ఒక యోగి ఆత్మకథలో యోగానంద సార్కి ఆహారం అంటే ప్రీతి ఎక్కువ. ఫస్ట్ లో అది గమనిస్తాడు వాళ్ళ గురువు గారు వెంకటేశ్వర సార్.
ఆ వాటను చూసి ఏమి యోగానంద, అప్పటికి ఆయన శారీరక స్థితి బాగుండేది కాదు, అనారోగ్యంతో ఉండేది యోగానంద సార్ మొదట్లో ఆశ్రమంలో చేరిన కొత్తల్లో. ఆ ఆహారం ఎందుకంటే ఆహారం అదే తదేకంగా శ్రద్ధగా చూస్తున్నప్పుడు ఒకనొక సందర్భంలో అడుగుతాడు, యోగానంద నీకు ఆహారం అంటే ప్రీత్యా అని. అవును గురువు గారు, నాకు ఆహారం అంటే భలే ఇష్టము అంటారు. సరే అక్కడ అయిపోయింది. ఇంకొక దగ్గర సందర్భంలో అందరూ నడిచి వెళ్ళేటప్పుడు, యోగానంద నీకు ఆహారం అంటే ప్రీతి కదా, ఆహారాన్ని కాదు శ్వాసని పట్టుకో అంటాడు. ఎప్పుడైతే శ్వాస మీద పట్టు సాధించాడో యోగానంద సారు, ఆయన దేహ దారుఢ్యం చాలా అద్భుతంగా, మీ అందరికీ తెలుసు, ధ్యానంలో ఉండే వాళ్ళందరికీ తెలుసు. యోగానంద సార్ యొక్క బాడీ స్ట్రక్చర్ చూస్తే అంత అద్భుతంగా వస్తుంది. ఎందువల్ల ఆహారాన్ని నమ్ముకున్నన్ని రోజులు బాగలేదు, శ్వాసను పట్టుకున్నప్పుడు మాత్రమే ఆ స్థితి. మరి అలాంటి స్థితిలో వైద్య శాస్త్రం ఏం చెప్తుంది, ఒక్క నిమిషానికి 6 లీటర్ల ప్రాణశక్తి శరీరానికి అవసరం. మరి ఆ తక్కువ శ్వాసలతో ఎక్కువ ప్రాణశక్తి ఇవ్వాలంటే నీ బ్రీతింగ్ స్టైల్, నీ శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఎలా ఉండాలి, దీర్ఘంగా ఉండాలి, లాంగ్ బ్రీత్ నడవాలి, యోగి బ్రీత్ అలవాటు అవ్వాలి. మరి తెలుసు కదా మన శ్వాస, అందరం అనుకుంటున్నాం నేను శ్వాసలు తీసుకుంటున్నాను, నేను గాలి తీసుకుంటున్నాను, నేను గాలి తీసుకుంటున్నాను అనుకుంటున్నామే గాని మన కరోనా వచ్చిందాక అర్థం కాల మనకి. శ్వాస శరీరంలో, రక్తంలో ఆక్సిజన్ నిల్వలు లేవు, శరీరంలో ఆక్సిజన్ నిల్వలు లేవు, తక్కువ ఉన్నాయి అని ఆక్సిజన్ సిలిండర్లు ఎక్కడ ఉన్నాయని పరిగెత్తారు. కరోనా మనకేం నేర్పించింది, నువ్వు తీసుకునే శ్వాస సరిలేదు, శ్వాసని ఇంప్రూవ్ చేసుకో, దేవుడిచ్చినటువంటి ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యం మేర నువ్వు శ్వాసను తీసుకో అని. మరి మనం ఏదైనా సాధన అవసరమే కదా, ఆ సాధన కోసమే ప్రాణాయామం. ఇంకొక అద్భుతమైన ప్రాణాయామం, ఎందుకంటే మన శరీరంలో ఏ జబ్బులైనా కానీ ప్రధానంగా దేని మీద వస్తాయి, జీర్ణ మండల వ్యవస్థ మీద, లేదా రీప్రొడక్టివ్ అంటే జననేంద్రియాల వ్యవస్థ మీద, లేదా నాడీ మండల వ్యవస్థ మీద. డైజెస్టివ్ సిస్టమ్, న్యూరో సిస్టమ్, రీప్రొడక్టివ్ సిస్టమ్, ఈ 3 వ్యవస్థల్లోనే ఎక్కువ సమస్యలు. మరి ఆ 3 వ్యవస్థలు ఎక్కడ ఉన్నాయి, ఇక్కడే కదా. నాడీ స్థానం న్యూరో సిస్టమ్ కి జంక్షన్ బాక్స్. సో జీర్ణాట మండల వ్యవస్థ అతి అద్భుతమైనటువంటి జీర్ణాశయము, లివరు, పిత్తాశయము, చిన్న ప్రేవులు ఇవన్నీ కూడా ఈ భాగాల్లో. అలానే రీప్రొడక్టివ్ సిస్టమ్, మగవాళ్ళ జనేంద్రియాలు పసిపెట్టి కానీ, లేదా ఆడవాళ్ళకి గర్భాశయం కానీ, లేదా అండాశయం కానీ, లేదా అండాశయం నుంచి గర్భాశయానికి కనెక్టివిటీ ట్యూబులు కానీ, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి, అన్ని ఈ భాగాల్లో. వీటన్నిటికి పేరుకు మాత్రమే కపాలానికి సంబంధించినటువంటి ప్రాణాయామం కపాలభాతి ప్రాణాయామం. ఈ కపాలాన్ని శుద్ధి చేసుకోవటం, ఈ కపాలలో ఉండే మెదడుని, చిన్న మెదడు, పెద్ద మెదడు, పిట్యూటరీ, ఈ గ్లాండ్స్ అన్నిటిని కూడా యాక్టివేట్ చేసుకోవడానికి ప్రాణాయామం శ్వాసను ఫోర్స్ వదులుతూ పొట్టని లోపలికి, అంటే నాటిని సూక్ష్మ నాటికి తగిలించే విధంగా. అంటే నాకు వెళ్తుందనే కాదు దాని అర్థం, ట్రై చేద్దాం. ఎంత అద్భుతం. ఎప్పుడైతే పొట్ట కదలికలు ఉన్నాయో ఆ కదలికల వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అధికంగా ఆ అవయవాలకి చేరి ఆ అవయవాలు అద్భుతంగా తయారయ్యి ఏ జబ్బు రాకుండా, లేదా ఫ్యూచర్ లో ఉంటే పోవడానికి, లేదా రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. మళ్ళీ బోనస్ ఏదో తెలుసా, బోనస్ ఇక్కడ ఏదైనా కొలెస్ట్రాల్ పేరుకున్న పొట్ట భాగాన్ని ముందుకు వస్తే ఆ పొట్ట కరిగేదానికి అవకాశం. మనం ఏం చేసాం, 2 చేతులు ఎలా పట్టుకున్నాం,
అంతే కదా, ఏమైనా కష్టమా? మరి ఎన్ని ఎందుకు అవసరం వచ్చింది నేటి కాలం మనకి పని చెయ్యకే, మనం చేయాల్సిన పనులు మనం చేయక యంత్రాల మీద ఆధారపడి మనుషుల మీద ఆధారపడి ఈ శరీరాన్ని మొద్దుపరుచుకొని బద్ధకం, పాలుమాలిక, ఆవలింతలు, మొద్దు నిద్రలో జోగుతూ అందులో బయటికి రావడానికి యోగ సాధన. యోగ సాధన అల్టిమేట్ గోల్ ధ్యాన సాధన, అల్టిమేట్ గోల్ సమాధి స్థితి. ఈ స్థితిగతుల్లో ఏం పెద్ద కష్టమేం కాదు. చూడండి, ఇంకొక అద్భుతమైన ప్రాణాయామం నాడీ శోధన ప్రాణాయామం. ఇది ఎవరైనా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు, హార్ట్ పేషెంట్లు కూడా చేయొచ్చు. ఇది దీర్ఘ ప్రాణాయామాలు చేసినటువంటి భద్రిక కపాలభాతి చేసిన తర్వాత కానీ చేస్తే సో అద్భుతంగా ఉంటది. దీన్ని అనులోమ వినులోమ అని కూడా అనే పేరుతో పిలుస్తారు. చాలా అద్భుతమైన ప్రాణాయామం. నేను ఒక తరం చేసి చూపిస్తాను చూడండి. ఎడమ చెయ్యి చిన్నగా, కుడి చేతిని పైకి తీసుకొని బొట్టను వేలు మూసి ఎడమ ముక్కుతో మెల్లగా శబ్దం లేకుండా సున్నితంగా నిదానంగా ఉంగరపు వెళ్తే ఎడమ ముక్కును మూసి కుడి ముక్కును ఓపెన్ చేసి కుడి ముక్కుతో మెల్లగా నిదానంగా వదలు. మళ్ళీ కుడి ముక్కుతో శ్వాస ఏ ముక్కుతో వదిలేమో అదే ముక్కుతో తీసుకుంటున్నాం. కుడి ముక్కుతో నిదానంగా నిండుగా తీసుకుంటాం. బొటన్ వేలుతో కుడి ముక్కును మూసాం, ఎడమ ముక్కును ఓపెన్ చేసాం, ఎడమ ముక్కు గుండా మెల్లగా వదిలి. అంటే వదిలిన ముక్కుతోనే మళ్ళీ తీసుకోవటం, ఆపోజిట్ ముక్కు గుండా వదలడం. నిదానంగా నిండుగా తీసుకోవటం, ఆపోజిట్ ముక్కు గుండా వదలడం. ఎంత అద్భుతమైన ప్రాణాయామం. 72,000 నాడుల్లో ఉండే దోషాలని క్లీన్ చేయగలిగే ప్రాణశక్తి ప్రాణాయామం ఏదన్నా ఉంది అంటే ఈ ప్రాణాయామం. 72,000 నాడులకి ప్రాణశక్తిని అందించే ఏకైక అద్భుతమైనటువంటి ప్రాణాయామాలలో మొదటి భాగంలో ఉంటుంది ఈ ప్రాణాయామం. ఏం పెద్ద కష్టమైన పని ఏం కాదే. సమయమే సాధన. సమయాన్ని మనం కేటాయించి ధ్యానానికి, యోగ సాధనకి. శరీరం దృఢంగా తయారవ్వాలంటే యోగ సాధన అవసరం. ఆహారం నియంత్రించుకోవాలి. సో అలానే ఆలోచనలు నియంత్రించుకోవాలి. సో నలుగురితో సంబంధ బాంధవ్యాలను పెంచుకుంటూ ఈ 4 కలిస్తేనే ధ్యానం. ఇవి విడివిడిగా మనం ఆచరించకుండా ధ్యానము అల్టిమేట్ గోల్. ధ్యానం వల్ల మనం ఫలితాలు పొందాలంటే పొందలేము మిత్రమా. ఆహారాన్ని మార్చుకోవాలి, మాట మార్చుకోవాలి, ఆలోచనలు మార్చుకోవాలి, వ్యవహారం మార్చుకోవాలి. అన్ని చేస్తేనే ధ్యానము యొక్క సంపూర్ణమైన ఫలితాలను మనం పొందేదానికి అవకాశం ఉంది. ఓకే మాస్టర్స్, ఈరోజు మీ అందరితో నేను ఇది పంచుకోవాలి అని, యోగ సాధన ద్వారా నేను ఏమి లబ్ధి పొందాను అన్నదానికి 62 ఏళ్ల వయసులో 4 గంటలకు లేచి 10:30 కావస్తుంది అన్న మీ ముందు ఇంత అద్భుతంగా నేను కూర్చొని ఉన్నాను అంటే అది యోగ సాధన, ధ్యాన సాధన. దాంట్లో ఎలాంటి డౌట్. ఓకే మేడం, చాలా సంతోషం. మీ అందరికీ ఈ జూమ్ సెక్షన్ లో ఉండే సాధకులందరికీ కూడా మరీ ధన్యవాదములు. ఎందుకంటే ఇంతసేపు ఓపికగా విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నేను చెప్పిన దాని మీద మీకేదైనా డౌట్లుంటే అడిగే ప్రయత్నం చేయండి. ఓకే మేడం, మమతా మేడం. సంతోషం. ఓకే సార్, సెషన్ క్లోజ్ చేస్తున్నాం సార్. క్లోజ్ చేద్దాం. అందరికీ ధన్యవాదములు. ఓకే, థ్యాంక్ యూ సార్.